హాయ్ అండి. ఎగ్ కర్రీ చేద్దాం. ఆమ్లెట్ టైప్ అనమాట. చాలా ఈజీగా సాంబారు, పప్పు చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి తుంచి వేసి వేగే లోపల మనం ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, అలాగే 2, 3 పచ్చిమిరపకాయలని ఈ తాలింపులో వేసేయాలి. కొద్దిగా కరివేపాకు వేసి చక్కగా అంతా కలుపుకొని కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపాను ఉప్పు కూడా వేసుకోవాలి. మీకు ఉప్పు వేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు త్వరగా కూడా ఉడుకుతాయి కదా. ఉప్పు వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మనము మగ్గించాలి. ఇంకా కొంచెం మెత్తబడిన తర్వాత మనము ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఇది ఈజీగా చేసేసుకుంటారు పొరుట్లాగా చాలామంది. కాకపోతే ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ చేయండి నాకు. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. మీకు ఉల్లిపాయలకు సరిపడా ఉంటే సరిపోతుంది. ఇంకా ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇలా ఎన్ని ఎగ్స్ వేయాలనుకుంటే అలా ఖాళీ చేసుకొని కొంచెం వెడల్పు పెట్టుకోవాలి. ప్యాను వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే మనకి ఇలా వండుకోవడానికి ఈజీగా టేస్ట్గా బాగుంటుంది. ఒక్కో గుడ్డు కొట్టి అలా ఖాళీగా కొంచెం పక్కకి జరిపి ఇలా నేను 4 గుడ్లు వేయాలనుకుంటున్నాను. ఇట్లా ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో ఎగ్స్ అన్నీ కొట్టి పోసేసి వెంటనే తిప్పేయకుండా మనము కలిపేయకుండా కొద్దిగా మూత పెట్టి కొంచెం మగ్గి కొంచెం గట్టి పడిన తర్వాత వాటిని మాడకుండా మళ్ళీ చూసుకొని మనం తిరగవేసుకోవాలన్నమాట. పచ్చిగా ఉన్నప్పుడైతే ఇలా ఇరిగిపోతాయి కదా. ఇప్పుడు అలా మనము మరీ ఎక్కువసేపు అలా ఉంచేస్తామంటే కింద మాడుతుంది. మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదు కదా. ఇలా ఎక్కువ ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. సరిపని ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి మొత్తం ఎగ్ అంతా ఉడకాలి కదా. అలా ఉడికేదాకా చూసుకొని ఇప్పుడు మనము తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. 2 పచ్చిమిరపకాయలు వేసాం కదా, అలాగే 1 టీ స్పూన్ కారం అయితే మీకు సరిపోతుంది. కొద్దిగా మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చు. మనము ఎగ్ కదా చల్లుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకుంటే మనము ఎగ్గు ఎవరు తినేదాన్ని బట్టి అలా వేసేసుకోవచ్చు అన్నమాట. పిల్లలకి అలా పెడితే ఇష్టంగా తింటారు కదా. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.